నమస్తే, నా పేరు కిషోర్. ఏసిటీ వార్డ్ వాయిస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల పక్షం వైపు ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంకు నడుం బిగించిన ఏసిటీ వార్డ్ వాయిస్ ఈ వారం మళ్ళీ మీ ముందుకు వచ్చింది. వార్డుల్లో తిష్టవేసిన సమస్యల పట్ల చలనం లేని నాయకులకు, అధికారులకు వారి బాధ్యతను తెలియజేసే ప్రత్యేక కార్యక్రమమే ఏసిటీ వార్డ్ వాయిస్. బాపట్ల పట్టణంలో 2 మరియు 3 వార్డుల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శ కూడా వినవస్తుంది. వార్డు వాయిస్ కార్యక్రమంలో భాగంగా మా ప్రతినిధి భాష అందిస్తున్న 2 మరియు 3 వార్డుల గ్రౌండ్ రిపోర్టు ఇప్పుడు చూద్దాం. పట్టణంలోని 2వ వార్డులో ఓపెన్ డ్రైనేజ్ సమస్య జనజీవనాన్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోంది. ఈ వార్డు సమస్యలపై ఏసిటీ వార్డు వాయిస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. ఈ వార్డులో ఓపెన్ డ్రైనేజీతో రాత్రి సమయాల్లో తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారు. అనేక మంది పసిపిల్లలు ఆడుకుంటూ కాల్వల్లో పడిన సంఘటనలు ఇక్కడ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. డ్రైనేజీల్లో మురుగునీరు అక్కడక్కడ నిలిచిపోవడంతో దోమలు శైలవిహారం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అనేక రోడ్లు నిర్మించాల్సి ఉంది. మాది 2వ వార్డు. మాకు బాగా దోమలతైనా కాలువ ప్రాబ్లం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. పసిపిల్లలు కాలువలో పడిపోతున్నారు. మాకేందంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా వేయించండి. బైక్ వాళ్ళు మాత్రం అసలు పిల్లలు ఉన్నారనేది కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. లైట్లు వెలగట్లేదు సరిగ్గా. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. మా బాధను కొంచెం ఆలకించండి. మా పసిబాబు కూడా పడిపోయాడండి కాలువలు. వాళ్ళకి 3 రోజులు, కానీ ఎవరు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దెబ్బ తగలపోబట్టి సరిపోయింది. ఏమైనా తగులు ఉంటుంది మేము చూసి అంత మాత్రం పోలేం. హాస్పిటల్కి తీసుకెళ్ళినా తీసుకోపోలేము. కొంచెం కాలువల మీద రాళ్ళు వేయించండి. రోడ్లు కూడా బాగా స్పీడ్ బ్రేకర్లు వేయించండి. బైక్ వాళ్ళు అసలు రద్దీ రాకుండా వెళ్ళిపోతున్నారు. తగిలిద్దా చేసిద్దని కూడా పట్టించుకోవట్లేదు. ఏంటంటే 2వ వార్డు అనేది అసలు బాపట్లో ఉందా లేదా గుర్తింపు లేకుండా పోతుంది. ఎవరైనా మా బజార్కైనా ఏందిలే ఉందంటే ఉంది 2వ వార్డు, అంతే. పట్టించుకున్న నాథుడు అనేది లేదు మాకు. అది ఏం చేస్తారో ఏమో. ఏంటంటే మీ చెప్పుకోకుండా మేము ఎవరు చెప్పుకోమంటారు. మేము వచ్చి అక్కడ చెప్పాలని చెప్పలేము. మీలాంటి వాళ్ళు ఏమైనా వస్తే మాట్లాడే వాళ్ళమే, కానీ బాగా ఇబ్బంది అయిపోతుంది. 2వ వార్డు అనేది గుర్తింపు లేకుండా పోయిందన్నమాట. దోమలు ఎక్కువగా ఉన్నాయి విపరీతంగా. దోమలు చాలా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అసలు చాలా దోమలు వచ్చేస్తున్నాయండి. పిల్లలకి ఒంట్లో బాగోకుంటుంది. ఒకటే విరోచనాలు, వాంతులు, ఒంట్లో బాగోట్లేదండి. మందు కొట్టాలని మేము అనుకుంటున్నామండి. ఎక్కడెక్కడ దోమలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. పిల్లలు మేము అల్లాడిపోతున్నాము. దోమలు వచ్చిన వాళ్ళు కట్టండి అంటే ఎవరు కొట్టుకుంటున్నారు. చూస్తున్నారు కానీ వెళ్తున్నారండి. మాది 2వ వార్డు అండి. ఈ దోమలు వల్ల పిల్లలకి జ్వరాలు వచ్చి మలేరియాలు, టైఫాయిడ్లు ఇలాంటివి వస్తున్నాయి. వాటి మీద కొంచెం మూతేసి ఏర్పాటు చేయండి కాలువ మీద. ఇంకా సమస్యలు రోడ్ లేదు మాకు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. వర్షం కురిస్తే బురద జారి పడిపోతున్నారు. సైకిల్ కూడా జారి పడిపోతున్నాయి బురదకి. రోడ్డు మొత్తం కొడతారు దోమల మందు. మా గొంతులోకి అసలు రారు. దేనికి కూడా మా గొంతులోకి రావట్లేదు అసలు.
అది అబ్బాయి మాత్రం కౌన్సిలర్ గారు మాత్రం కొంచెం పట్టించుకొని లైట్లు మాత్రం ఈ పంపు మాత్రం వేయించారు మొన్న ఈ మధ్య. అది వరకు అది కూడా లేదు. మేము వచ్చి కనీసం 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి ఇల్లు కట్టుకొని. అది వాటర్ పంపు కరెంట్ వేయించాడు 72వ వార్డు కౌన్సిలర్ వచ్చినాక. ఈ గొంతులకు మాత్రం ఎవరు తులసి డబ్బులు పెట్టి వేయించాడు ముందు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారో ఇల్లేదో మాకు తెలియదు. మాది 2వ వార్డు అండి. సైట్ కాలంలో పడిపోయాడు పిల్లాడు. నేను ఉదయం దాని మీద మూతేయండి దోమలు గుట్టి అల్లాడిపోతున్నారు జనం. చిన్నపిల్లలకి జ్వరాలు వస్తున్నాయి దోమల వలన. ఈ కౌన్సిలర్ ఉండబట్టి ఇప్పుడు మాకు లైట్ చేశారు. అది వరకు అసలు పట్టించుకునేవాళ్ళే లేరు. రోగాలతనికి ఆ వాసనలు అవి అటు మీద మూతలు అయిపోతే ఏరికి కూడా దాంట్లో పడేస్తున్నారు. ఆ పిల్లలు కూడా దాంట్లో పడుతున్నారు. అడిగారా ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు? చాలా సార్లు అడిగామండి. కౌన్సిలర్ గా చెబుతామండి మేము. ఏ సంగతి అయినా మేము అక్కడికి పనిమాలు చెప్పలేం కదా. కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ చెబుతాము. మరి చేద్దాంలే అని చెప్పంటున్నారు కౌన్సిలర్. కౌన్సిలర్ పట్టించుకుంటున్నాడా? ఇప్పుడు ఇబ్బంది వరకు మాత్రం పట్టుకోబట్టే కొంచెం లైట్లు అని 1వ వార్డు నుంచి 2వ వార్డు వరకు తెలిసిన కాడ నుండి మాకు 2వ వార్డులో ఏటికి ఇబ్బంది లేదులేండి. ఏదన్నా చెప్తే తప్పనిసరి చేస్తున్నాడు. అవి మాత్రం పట్టించుకొని కొంచెం అది మూతలు వేయించండి. చిన్నపిల్లలు సైకిల్ వేపులు దొక్కుతా కూడా దాంట్లో పడిపోతున్నారు. చిన్నపిల్లలు నేర్పిస్తున్నాడు. 1 మరియు 2 వార్డుల్లో విస్తరించి ఉన్న రాజీవ్ గృహకల్ప గృహాలు నిస్తేజంగా పడి ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా ఈ గృహాలకు బూజు పట్టింది. మొత్తం 2 అపార్ట్మెంట్లో 48 గృహాలు మంజూరయ్యాయి. అవన్నీ శిథిలమయ్యాయి. దీన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇది 2 వార్డుల్లో విస్తరించి ఉన్న ప్రధాన సమస్య. 1, 2 వార్డుల్లో విస్తరించి ఉన్న రాజీవ్ గృహకల్ప గృహాలు నిస్తేజంగా పడి ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా ఈ గృహాలకు పట్టిన బూజు నేటి వరకు దులపలేదు. మొత్తం 2 అపార్ట్మెంట్లలో 48 గృహాలు మంజూరయ్యాయి. అవన్నీ తాజాగా శిథిలమయ్యాయి. దీన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇది 2 వార్డుల్లో విస్తరించి ఉన్న ప్రధాన సమస్య. ఇదే ప్రాంతంలో 13 kV విద్యుత్ ఉపకేంద్రం నడుస్తోంది. ఈ ప్రాంతంలో మాత్రం రోడ్లు మొత్తం శిథిలమైపోయాయి. మంచినీటికి కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది నిరుపేద కుటుంబాలు పక్క వీధిలో నడిచి వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంది రోడ్లు ఏమో గోతులు పెట్టుకుని రోడ్లు లేవు. ఇదంతా బేభత్సం ఉంది. మరి ఇదంతా వెళ్తానికి బాట సరిలేదు. గత రోడ్డు సెలక్షన్ చేయాలి. మీరు అపార్ట్మెంట్లు బాగు చేయాలి. దాంట్లో ఎవరు ఒక్కరు ఉంటలా భయం ముట్టి అంతా చాలా రాదుకుంది. ఇట్లా 3 సంవత్సరాల పైన అయింది. రోడ్లు అన్ని గోతులు ఇంకా నయం. ఇప్పుడు బాగుంది. అవి మొన్న రోజు నీళ్ళు మాకు నీళ్ళు. ఈ బిల్డింగ్లు పాడుపడిపోయి ఉన్నాయి. ఎప్పుడైనా కానీ బాగు చేసి తొందరగా ఇస్తే ఎవరు ఒకళ్ళు ఉంటారు. లేకపోతే ఇదంతా పడిపోతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారండి. ఇక్కడికి రైతులు గందరగోళంగా ఉంటుంది. అధికారులు ఎవరు రావట్లేదు. ఇక్కడికి 1వ వార్డు రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తామని అన్నారు కానీ వేయలేదు, పెట్టలేదు. అట్లాగే ఉండిపోయింది. గోతులు గుంటలు రైతులు ఏం కనపడతలేదు సరిగా. ఇలా లైట్లు వెలుగుతున్నాయిలేండి. మొన్నే వేసారు. దోమలు బీభత్సంగా ఉన్నాయి. ఎంత దోమలు. ఈ వార్డులో ఈ రోడ్డు పడ్డా కానించి పంపులు మంచినీళ్ళ పంపులు సరైనగా అవకాశం మాకు ఇవ్వటంలా. ఈ రోడ్డు కూడా వర్షం పడితే మాకు అటు లోతున బురదన నడుచుకుంటే వెళ్తున్నాం. 6 కిలోమీటర్ దూరంలో ఊళ్ళోకి వెళ్ళాలి. మాకు ఈ వర్షం పడ్డప్పుడల్లా ఈ బురదనే మేము ఎట్లా వెళ్తున్నాం. మంచినీళ్ళు కూడా మాకు అందటంలా. ఈ సమయానికి వచ్చిన 6ంటికి వదులుతున్నారు, మళ్ళీ 6:30కి కట్టేస్తున్నారు. ఒక పంపు అని వేస్తే మేము 20-25 ఇండ్ల కూడా మేము ఆ పంపు నీళ్ళతో మేము ఆ వాటర్ తాగుకుంటూ ఉండటానికి మాకు అవకాశం ఉంటుందని మీ అధికారులని కోరుతున్నాం. రామకృష్ణాపురం 1వ వార్డులో సెంట్రల్లో నిర్మించారు కానీ మా బజార్లో లేవు. సమస్యలను పరిష్కరించవలసిందిగా మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాము. 2వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో దోమలు శేరవిహారం చేస్తున్నాయని
సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదనే విమర్శ వినవస్తుంది. చాలామంది పసిపిల్లలకు వ్యాధులు సోకుతున్నాయని ఈ ప్రాంత మహిళలు తెలిపారు. సైడ్ కాలం వల్ల మాకు దోమలు ఎక్కువైపోయినాయి, వాసన ఎక్కువైపోయింది, పని వాళ్ళు వచ్చినా సరిగా పని చేయటం లేదు. ఇందువల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం. అడిగారా అధికారులని? పైన అడిగాం, పనిచేసే అబ్బాయిని అడిగాం. వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇచ్చినప్పుడు మేము వస్తామమ్మా అని చెబుతున్నారు అంతే. వార్డులో వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు. ఈ వార్డులో ఇప్పటి వరకు 17 వ్యక్తిగత మరుగుదొడ్లను మాత్రమే నిర్మించారు. ఇంకా చాలామందికి అర్హత ఉంది, అయితే దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ఇదే వార్డులో మున్సిపల్ ఆర్డీ అనురాధ ఇటీవల సందర్శించారు. అక్కడ వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె విచారించారు. మున్సిపల్ అధికారులతో ఈ విషయమై చర్చించి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇది జరిగి 2 నెలలు దాటిపోయింది. నేటికి కూడా అతిగతి లేదు. దానిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రమే. విద్యుత్ దీపాల విషయంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్తున్నారు. లైట్లు బిగించే సమయంలో అడ్డదిడ్డంగా బిగించారని వార్డు మహిళలు ధ్వజమెత్తారు. ఈ వార్డు పరిధిలోని జమ్ములపాలెం రోడ్డులో 4 లక్షల రూపాయలు వెచ్చించి మరో జంతువధశాల నిర్మించారు. తాజాగా దీని ఎదురుగా ఒక జంతువధశాల నడుస్తోంది. అది 3వ వార్డులో నడుస్తుంటే ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన ఈ జంతువధశాల 2వ వార్డులో నిర్మించారు. అది పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటు తిప్పారండి, లైటు ఇటు తిప్పట్లేదండి, అటు తిప్పారు. ఇదంతా చీకటిగా ఉంటుందండి, గబ్బిలంగా. మీరు వచ్చి రాత్రిపూట వచ్చి చూసుకొని వెళ్ళండి అండి. కుక్కలు ఒకటే కుక్కలు, ఆ కుక్కలు పట్టించుకొని కుక్కలు తీసుకొని వెళ్ళాలండి. బాపట్ల పట్టణంలో 34 వార్డుల్లో ఏకైక కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ఇది. వార్డు కౌన్సిలర్ ఓసా సీతారామమ్మ మాట్లాడుతూ ఈ వార్డు సమస్యలపై అధికారులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపిస్తున్నారు. బాపట్ల పట్టణంలోని 34 వార్డుల్లో ఏకైక కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ఇది. వార్డు కౌన్సిలర్ ఊసా సీతారామమ్మ మాట్లాడుతూ ఈ వార్డు సమస్యలపై అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు వార్డు సమస్యలపై అధికారుల దృష్టికి కౌన్సిల్లో ప్రస్తావించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కౌన్సిలర్ ఊసా సీతారామమ్మ ఆరోపిస్తున్నారు. ఇది 2వ వార్డు పరిస్థితి. అక్కడ తిష్టవేసిన సమస్యలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిపై మున్సిపల్ డిఈ సీతారామారావు మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని 2వ వార్డులో వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. అయితే దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకొని 2వ వార్డులో పూర్తి స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా డిఈ సీతారామారావు ఏసీటీకి తెలిపారు. మా వార్డులో బాగా చేస్తున్నాము, అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పుడు చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. మాకు మీరు అందరి సహాయాలు కావాలి.
వార్డు కౌన్సిలర్గా మీరు ఏమేం చేశారు? మేము పంపులు వేపించాము, లైట్లు వేపించాము, మేము బాగానే చేస్తున్నాము. అందరూ కూడా మమ్మల్ని చాలా చెప్పుకుంటున్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఉండేవి కూడా ఇంకా మాకు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటున్నారు మీకు? మాకేమంటున్నారు, మీకైనా పనులు చేసి పెడుతున్నారు? చేసి పెడతలే, మాకేం చేయట్లేదు. అది మా కష్టాలతో మేము చేసి పెడతాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. వాళ్ళు ఏం మంచి పెట్టాలి, మాకు ఏం ఇవ్వలేదు, మేమేం చేయలేదు. వాళ్ళు తొమ్మిది మేము మాకు మాత్రం మా వార్డులో మాత్రం సక్రంగా జరగాలి. అధికారులు అసలు పట్టించుకోవట్లే మా వార్డుని. రోడ్లు వేపించే సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా వార్డులో. రోడ్లు వేపియాలా, మమ్మల్ని గొడవలు చేస్తున్నారు వచ్చి. కాలువలు తీపియాలా, మూతలు వేయలేదు. దోమలు కూడా సరిగా ముందుకు చల్లలేదు మా వార్డులో. వాళ్ళు ఒకటే పిల్లలు గడుపుని గొడవలు చేస్తున్నారు. మాకు చాలా వరకు అధికారులు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, మాకు ఏం చేయట్లేదు. మా వార్డులో అసలు ఏం చేయట్లేదు. మా రెండో వార్డులో ఏం చేయట్లేదు. అంతా మేము లెట్రిన్ బాత్రూమ్లు కడతా కూడా చాలా ఆపేసారు. లెట్రిన్లు ఆపేసారు. దేనికి ఆపారు మరి? పక్కన అన్ని చోట్ల కట్టే మాకు చేయాలి, మా వార్డులో కూడా చేయాలిగా. మరి ఇదంతా మా అబ్బాయి పెట్టుకునే చేస్తుంది ఇదంతా. మరి ఎవరు మాకు అధికారులు రూపాయి ఇలా మాకు అంతా చేస్తున్నాం, మేమే చేసుకుంటున్నాం. మా కట్టాధ్యక్షులు మాకెవరు చేసిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు, మా వార్డుకి ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. ముందుగా బాపట్ల ప్రోత్సాహక ప్రజలకి డి సీతారామరావు నమస్కారాలు. ఈరోజు ఏసీటీ వారి వార్డు వాయిస్ సందర్భంగా 2వ వార్డు విషయాలు కొన్ని అడగటం జరిగింది. దానిలో ముఖ్యంగా మురుగుదొడ్లు. ఈ మురుగుదొడ్లకు గాను 45 మురుగుదొడ్లు అప్లై చేసి ఉన్నారు. దాంట్లో 15 కట్టడం జరిగింది. మిగతాయి కూడా డిఫరెంట్ స్టేజీల్లో కొన్ని స్థలాలు లేక, కొన్ని వాళ్ళ బిల్డింగ్ లేక, అప్లికేషన్ పెట్టినప్పటికీ కొన్ని బిల్డింగ్ లేక చిన్న సమస్యలు ఆగి ఉన్నవి. వాళ్ళందరినీ వెరిఫై చేసి కట్టించడం జరుగుతుంది. అలాగే 2వ వార్డు ప్రజలు ఇంకెవరైనా కట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన కాగితాలు తీసుకొని ఆఫీస్కి వస్తే వాళ్ళకు కూడా మురుగుదొడ్లు ఏర్పాటు చేయగలుగుతాం. ప్రభుత్వం వారి సౌజన్యంతో చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రతిష్టాకరమైన కార్యక్రమం ఇది. దీంట్లో ఎవరికి కూడా లేకుండా ఉండడానికి వీల్లేదు. అందరి ఇళ్లకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. లేని వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చని మనం చేస్తున్నాం. ఎవరు అడ్డుపడినా ఏమి చేసినా మురుగుదొడ్లు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. ఎవరు అడ్డుపడినా సరే మురుగుదొడ్లు మాత్రం టేకప్ చేసేది. ఎటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా తగిన చర్య తీసుకొని మేము మాత్రం మురుగుదొడ్లు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. బాపట్ల పట్టణంలోని 2వ వార్డు ఇది. ఈ వార్డులో అనేక సమస్యలు జనజీవనాన్ని అతలకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఈ వార్డులో రాజీవ్ గృహకల్ప కింద దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇక్కడ గృహాలు నిర్మించారు. దాదాపు 2 అపార్ట్మెంట్లలో 48 గృహాలను నిర్మించారు. అయితే నేటి వరకు కూడా అతీగతి లేదది. దాని మీద అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో అవి నిస్తేజంగా పడి ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. చాలా చోట్ల పారిశుద్ధ్య లోపం కూడా కనిపిస్తూ ఉంది. ఈ వార్డు మీద ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్ల విషయాల్లో కూడా 34 వార్డులు తీసుకుంటే ఈ వార్డు వెనుకంజలో ఉంది. దీని మీద పురపాలక సంఘ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బాపట్ల పట్టణంలో అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద భాగాన ఉన్న ఈ 2వ వార్డు అనేక సమస్యలు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. అక్కడ బాపట్ల పట్టణంలోని 3వ వార్డు పలు సమస్యలతో మూలుగుతుంది. అసలు ఈ వార్డులోని రాజీవ్ గాంధీ కాలనీ ఉందనే విషయాన్ని సైతం అధికారులు కూడా మర్చిపోయారు. ఈ కాలనీ దుస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఇందులో అధికారుల శ్రద్ధ ఏ మేరకు ఉందో తేటతెల్లమవుతుంది. ఏసీటీ వార్డు వాయిస్లో భాగంగా ఈ వార్డును సందర్శించిన ఏసీటీ బృందానికి అక్కడ మహిళలు పెద్ద ఎత్తున తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలోని 3వ వార్డు పలు సమస్యలతో మూలుగుతుంది. అసలు ఈ వార్డులోని రాజీవ్ గాంధీ కాలనీ ఉందనే విషయాన్ని సైతం అధికారులు మర్చిపోయారు. ఈ కాలనీ దుస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందనే విషయం స్పష్టమవుతుంది. ఇందులో అధికారుల శ్రద్ధ ఏ మేరకు ఉందో తేట తెల్లమవుతుంది.
ఏసీటీ వార్డు వాయస్లో భాగంగా ఈ వార్డును సందర్శించిన ఏసీటీ బృందానికి అక్కడి మహిళలు పెద్ద ఎత్తున తమ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి చివరన విసిరేసినట్టు ఉన్న రాజీవ్ గాంధీ కాలనీలో సమస్యలు చూస్తే ఇంత ఘోరంగా ఇంకా ఇలాంటి కాలనీలు ఉన్నాయా అనిపిస్తుంది. ఒక్క రోడ్డు లేదు, వీధి దీపాలు లేవు, పూరి గుడిసెల్లో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వీరి జీవన స్థితి చూస్తే ఖచ్చితంగా అధికారుల తీరును ఎవరైనా ఎండగట్టాల్సిందే. 3వ వార్డు రాజగాంధీ కాలనీ అండి మాది. రైల్పేట యానాది కాలనీలో. మా కాలనీలో నీళ్ళు సరిగా రావు. ఒక రోజు వస్తే 2 రోజులకి ఎర్రగా వస్తాయి. ఏమన్నా అంటే కోపం. మాకు కరెంటు లేదు. వర్షం కురిసిందంటే దోమలు పక్కనే నీళ్ళు నిలుస్తూ ఉంటాయి. గుంట. మాకు పసిపిల్లలు ఉన్నారు. కరెంటు లేదు, రోడ్డులు లేవు, సరైన వసతి లేదు మా కాలనీలో. మాకెవరు వచ్చి సాయం చేయరు. ఇక్కడ దోమలతో అనేక రోగాలతో మేము బాధలు పడుతూ ఉంటాం. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువు నుండి మా వాకిళ్ళల్లోకి ఇళ్లలోకి వస్తాయి. జోరుగా వర్షం కురిసిందనుకో ఎవరు నుంచుండడానికి నిలబడటానికి ఉండదు. ఇక్కడ రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డులో ఇక్కడ రోడ్లు లేక కొన్ని గుంటలు మునిగిపోయి నీళ్ళు లేక అసలు నీళ్ళు వచ్చి కొన్ని బిల్డింగులు మునిగిపోయి ఇల్లు మునిగిపోయి అసలు పాములు కప్పలు అసలు వచ్చి అసలు అన్నం తిని లేక అసలు వండుకు లేకుండా చేస్తున్నారండి. అసలు ఎవరండి మా ప్రభుత్వం పట్టించుకునేది? అసలు మేమంటే మీరు వచ్చినప్పుడల్లా మీకు రాజకీయం చేయాలని మేము చేస్తున్నాం కదా, అసలు ఎవరండి మమ్మల్ని పట్టించుకునేది? అసలు ఇక్కడ రోడ్లను గుంటలు మునిగిపోయి అసలు సిమెంట్ రోడ్లను వేసారా? వేస్తాం అంటున్నారు కానీ అసలు వేస్తారా మాకు చెప్పండి? అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకుంది? మీరు మా ఓట్లోకి వచ్చి మమ్మల్ని ఓటేయండి అంటున్నాడు. వాళ్ళు వేస్తాం, తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకునేది? వాళ్ళు ఒక మూలలో ఒక 50 పడేస్తే వాళ్ళు బతుకుతారులే అని వదిలేస్తే తర్వాత ఎవరండి ఇక్కడ బతికేది? ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు, యానాదులు, రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు అని ఉన్నారు. ఇక్కడ ఎవరు బతికేది? అసలు ఏందో మీ ఎవరు మీరు చూసుకొని మీరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రాజీవ్ గాంధీ కాలనీ ఏమైనా పట్టించుకున్నారా? అసలు ఏంది? ఎండ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. కనీసం పసిపిల్లకాయలకు కనీసం పసిపిల్లపాయలకి ఏమైనా అన్నం వండి పెడతాం అన్నా కానీ ఏడ వండి పెడతాం? పక్కెండాలకి వండి పెడితే ఎవరు ఊరుకుంటారు? నీళ్ళాలు వండి పెట్టాలా? ఆ మురికి నీళ్ళు తాపేయాలి వాళ్ళకి. ఒకసారి పట్టించుకున్నారు మమ్మల్ని అసలు రాజీవ్ గాంధీ కాలనీని. ఏదో పక్క చూసుకుంటున్నారు కానీ అసలు రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ పట్టించుకున్నారా? అసలు యానాదులు ఉన్నారా లేదా? అసలు ఏంది? పట్టించుకున్నారా లేదా? అసలు కనీసం ఒకసారి వచ్చి చూసారా లేదా చెప్పండి? ఒకసారి చూసి ఎవరు ఎవరు ఏంది ఒకసారి ఎవరు ఏందని పట్టించుకున్నారా లేదా చెప్పండి సార్. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఎదుగు బొదుగు లేని దుర్భర జీవితాలను గడుపుతున్న నిరుపేదలు ఇక్కడ ఉన్నారు. వారి దుర్భర జీవితాన్ని చూస్తే మనసున్న వారు ఎవరైనా చెలించకుండా ఉండలేరు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఎదుగు బదుగు లేని దుర్భర జీవితాల్ని గడుపుతున్న నిరుపేదలు ఇక్కడ ఉన్నారు. కాగితాలు ఏరుకోవటం, రిక్షాలు తొక్కటం, కూలీనాలు చేసుకుంటేనే కడుపు నిండే బతుకులు అవి. ఇప్పుడు కలుషితమైన చెరువు మధ్య, దోమలు పాముల మధ్య కారు చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
రాత్రి సమయాల్లో గాఢాంధకారంగా ఉండే ఈ కాలనీకి కొత్త వాళ్ళు వెళ్ళాలంటే భయపడుతుంటారు. ప్రతిసారి ఎన్నికల్లో ఓట్ల కోసం రావటం, ఓట్లు దండుకోవటం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవటం చాలామంది రాజకీయ నాయకులకు అలవాటైపోయిందని అక్కడి మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. కౌన్సిలర్ కూడా ఏం పట్టించుకోడండి. రాజీవ్ గాంధీ కాలనీ మాదే. నీళ్ళు కూడా పచ్చగా వస్తాయి. 3 రోజులు బాగా వచ్చినట్టు 3 రోజులు పచ్చగా వస్తాయి. అసలు ఎవరు కూడా పట్టించుకోరు. పాములు కూడా తిరుగుతున్నాయి, ఇంట్లోకి కూడా వస్తున్నాయి. కరెంటు కూడా లేదు. అసలు మాకు నీళ్ళు కూడా అసలు ఎట్ట వస్తాయంటే అసలు బాగోవు. అసలు అందులో నలకలు గట్ట మట్టి గట్ట అట్లాంటివి వస్తున్నాయి. అదండి మా ప్రదేశం ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ప్లాట్లు కూడా కొలిసి ఇచ్చేవాళ్ళు లేరు. మాకు పట్టాకాయితాలు ఇగో ఇస్తున్నాం అనేసి అన్నారు, కానీ పట్టాకాయితాలు ఇచ్చారు, కానీ పట్టాకాయితాలకు కూడా మాకు స్థలాలు చూపించలేదు. మేము ఈ చెట్టుని నాటబడి బతుకుతున్నాం అంతే. పాములు తిరగని ఏ అంటే తిరగని అట్టేగా ఉంటున్నాం. అది వరకు చెట్టు నిండిపోతేనే ఊరు పట్టించుకోవాలా. అసలు ఏమొచ్చినా కూడా మాకు అసలు ఏమి ఈరి మూలన అట్లా నిండిపోయి ఇండ్లన్నీ నిండిపోయి అల్లాడిపోతున్నా కూడా అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. కరెంట్లు లేవు, మాకు వార్డులకు రోడ్లు లేవు, మంచిల పంపులు లేవు సార్. మేమంతా ఇబ్బందిగానే ఉంటున్నాం సార్. ఇక్కడంతా మా ఇంట్లో వారం కొట్టినా ఏది కొట్టినా పట్ల కప్పుకొని ఉంటున్నాం సార్. మమ్మల్ని కూడా కనిపెట్టండి సార్. మాకు ఇక్కడికి వస్తారు కానీ మమ్మల్ని చూడలేదు సార్, పట్టించుకుంటలేదు సార్. మమ్మల్ని మేము నలుగులోకి రాలేకపోతున్నాం సార్. ఈ చీకటిలోనే బతుకుతున్నాం సార్. ఎటు బతికి ఇప్పుడు మా ఇంట్లో ఒక మనిషి చనిపోయింది సార్. అది ఏం జరిగిందేమో అయితే నేను చల్లాడుతున్నాం సార్. మా చీకట్లో ఉండి మేము బతుకుతున్నాం సార్. మాకు కొద్దిగా ఎలిగిపోయింది సార్, మేము బతుకుతాం అని అనుకుంటున్నాం. అసలు రాజీవ్ గాంధీ కాలనీ ఉందన్న విషయం పాలకులకు గుర్తుందా అంటూ ఈ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. వార్డు కౌన్సిలర్కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆ మహిళలు ధ్వజమెత్తుతున్నారు. ఈ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దోమలు శైరవిహారం చేస్తున్నాయి. చాలా సమస్యలు 3వ వార్డును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారుల స్పందన కోసం ఆ కాలనీ 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. బాపట్ల పట్టణంలోని 3వ వార్డు ఇది. దాదాపు 2500 మంది జనాభా ఉన్న ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ వార్డులోని రాజీవ్ గాంధీ కాలనీలో అనేక సమస్యలతో ఇక్కడ ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రధానంగా యానాదులు ఎక్కువగా ఉన్న ఈ కాలనీలో దాదాపు అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వర్షం వస్తే మోకాళ్ళతో నీరు, దోమలు ఇలా శైరవిహారం చేస్తున్నాయని ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలోని ఒక చెరువు ద్వారా మొత్తం కలుషితమైపోయి ఇక్కడ అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పేసి ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు ఈ కాలనీ మీద అధికారుల దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆరోపణ చేస్తున్నారు. ఇలా ఈ వార్డు కౌన్సిలరు
ఈ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితాలు లేకుండా పోయిందని చెప్పేసి ఈ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్డులో ప్రధానంగా కరెంటు సౌకర్యం లేకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీని మీద వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ రావు గారు ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. నా పేరు రామ్మోహన్ రావు అండి. నేను 3వ వార్డు కౌన్సిలర్ని. నాకు తెలిసినంత వరకు మా వార్డులో పెద్దగా సమస్యలు ఏమి లేవు. కొద్ది కాలంగా 15-20 రోజుల లోపల నుంచి రాజీవ్ గాంధీ కాలనీ కానివ్వండి, మా వార్డులో మిగతా 3వ వార్డు మొత్తంలో కూడా కొన్ని వీధి లైట్లు లేవు. అంటే ఈ ఎల్ఈడి లైట్లు మార్చినందువల్ల కొన్ని మధ్యలో కొన్ని వేయటం జరగలేదు. వాటిని గురించి మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. అలాగనే చైర్పర్సన్ గారితో కూడా చర్చించడం జరిగింది. అవి లేనందువలన త్వరలో 15 రోజుల లోపల అన్నీ మార్చేస్తామని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. నీళ్లు కూడా రాజీవ్ గాంధీ కాలంలో డౌన్ ఏరియా కాబట్టి ఈ 2-3 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల అదంతా డౌన్ ఏరియా. అందువల్ల అక్కడ ఏ చిన్న వర్షం కురిసినా కూడా నీళ్లు నిలడం అనేది పద్ధతి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నది. దానికి మృగాలలో కూడా నీరు పోవడానికి ఏర్పాటు అనేది పూర్వం ఇంతకుముందు కాలువలు తవ్వి ఉన్నాయి, కానీ అవన్నీ డౌన్ ఏరియా వలన సరిగా తవ్వకపోవటం వలన ఎత్తు పొలాలు సరిగా చూడకుండా ఆ కాలువలు నిర్మించడం వలన పూర్వం ఉన్న అధికారులు ఆ సమస్య వస్తూనే ఉంది. మా వార్డులో ఏవైతే క్లియర్ కట్గా ఉన్నాయో వాటిని స్థానిక ఎమ్మెల్సీ గారు కూడా సందర్శించి ఎక్కడెక్కడ అవసరం అనేది ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్సీ గారితో స్వయంగా తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు కూడా అన్నీ చూపించి ఏ రోడ్లు ఎక్కడెక్కడ వేయాలనేది క్షుణ్ణంగా చెప్పి అవన్నీ కూడా రోడ్లు వేయటానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. నిదానంగా మనిషిని బట్టి వచ్చిన వెంటనే అన్ని రోడ్లను కంప్లీట్ చేయడానికి తయారు చేస్తూ ఉన్నాము. అవి కూడా అన్ని కౌన్సిల్లో పెట్టడం, ఆమోదించడం, 14 ఆర్థిక నిధులని రాగానే వాటిలో అన్ని రోడ్లను కంప్లీట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తాం. ఈ 2 సమస్యలు తప్పించి వాటిలో అంతా కూడా సక్రమంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. చూశారుగా, ఎన్నో సమస్యలతో కనీస వసతులు కూడా లేకుండా దుర్భర జీవితాలు వెళ్లదీస్తున్న 2 మరియు 3 వార్డుల ప్రజల దీనగాథ ఇది. ఏసిటీ వార్డు వైస్ కార్యక్రమంలో ఈ సమస్యలు చూసిన తర్వాతైనా అధికారులలో చలనం రావాలని, ప్రభుత్వం స్పందించాలని కోరుకుందాం. ఇది ఈ వారం ఏసిటీ వార్డు వైస్. వచ్చే వారం 4, 5, 6 వార్డుల్లోని సమస్యలు మరియు ప్రజల ఆగ్రహావేశాలతో మీ ముందుకు రాబోతుంది ఏసిటీ వార్డు వైస్. అంతవరకు సెలవు. నమస్తే.